ఓం శాంతి 12/12/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఏకాగ్రత ద్వారా సర్వశక్తుల ప్రాప్తి. ఈరోజు అందరూ మిలనం జరుపుకోవాలి, బాబాను కలవాలి అన్న ఒకే శుద్ధ సంకల్పంలో స్థితులై ఉన్నారు కదా. ఒకే సమయంలో ఒకే సంకల్పం. ఈ ఏకాగ్రత శక్తి అతి శ్రేష్టమైనది. సంఘటనలో ఒకే సంకల్పం యొక్క ఏకాగ్రత శక్తి ఏది కావాలి అంటే అది చేయగలదు. ఎక్కడైతే ఏకాగ్రత శక్తి ఉంటుందో అక్కడ సర్వశక్తులు తోడుగా ఉంటాయి. కావున ఏకాగ్రతయే సహజ సఫలతకు తాళం చెవి. ఒక శ్రేష్ఠ ఆత్మ యొక్క ఏకాగ్రత శక్తి కూడా అద్భుతాన్ని చేసి చూపగలిగినప్పుడు, మరి ఎక్కడైతే అనేక శ్రేష్ఠ ఆత్మల ఏకాగ్రత శక్తి సంఘటిత రూపంలో ఉందో అది ఏం చేయలేదు. ఎక్కడైతే ఏకాగ్రత ఒకే విషయం పైన మనస్సును కేంద్రీకరించేది, అక్కడ శ్రేష్టత మరియు స్పష్టత స్వతహాగానే ఉంటాయి. ఏదైనా క్రొత్త పరిశోధన కోసం కూడా ఏకాగ్రత అవసరం. లౌకిక ప్రపంచానికి చెందిన పరిశోధన అయినా, ఆధ్యాత్మిక పరిశోధన అయినా ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత అనగా ఒకే సంకల్పంలో స్థితులవ్వటం, ఒకే లగన్లో మగన్ కావడం. ఏకాగ్రత అనేక వైపులకు భ్రమించడం నుండి సహజంగా విడిపిస్తుంది. ఎంత సమయం ఏకాగ్రత స్థితిలో స్థితులై ఉంటారో అంత సమయం దేహము మరియు దైహిక ప్రపంచాన్ని సహజంగా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎందులోనైతే నిమగ్నమై ఉంటారో అదే ప్రపంచంగా ఉంటుంది. అటువంటి ఏకాగ్రత శక్తిని అనుభవం చేశారా? ఏకాగ్రత శక్తి ద్వారా ఏ ఆత్మకు చెందిన సందేశాన్నైనా ఆత్మ వరకు చేర్చగలరు. ఏ ఆత్మనైనా ఆహ్వానించగలరు. ఏ ఆత్మ యొక్క పిలుపునైనా గ్రహించగలరు. ఏ ఆత్మకైనా దూరంగా ఉంటూ సహయోగాన్ని ఇవ్వగలరు. ఆ ఏకాగ్రత గురించి తెలుసు కదా. ఒక్క తండ్రి తప్ప ఇంకా ఏ సంకల్పము ఉండరాదు. ఒక్క తండ్రిలోని మొత్తం ప్రపంచంలోని సర్వప్రాప్తుల అనుభూతి కలగాలి. ఒకే ఒక్కరు ఉండాలి. పురుషార్థము ద్వారా ఏకాగ్రులుగా అవ్వడం అది వేరే స్థితి. కానీ ఏకాగ్రతలో స్థితులైపోవడము అనే ఆ స్థితి ఎంతో శక్తివంతమైనది. అటువంటి శ్రేష్ఠ స్థితిలో చేసిన ఒక్క సంకల్పమైన తండ్రి సమానంగా అయినట్లు చాలా అనుభవం చేస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మిక శక్తిని ప్రయోగం చేసి చూడండి. ఇందులో ఏకాంతంలో ఉండి చేయు సాధన అవసరం. అభ్యాసం అయిపోతే, అలవాటైతే అంతిమంలో నలువైపులా గొడవలు జరుగుతున్నా మీరందరూ ఒక్కరి అంతంలో ఒక్కరి స్మృతిలో లీనమైపోయి ఆ గొడవల మధ్యలో కూడా ఏకాంతాన్ని అనుభవం చేస్తారు, మనసు తండ్రిపైనే ఉంచినట్టయితే. కానీ అటువంటి అభ్యాసం చాలా సమయం నుండి ఉండాలి. అప్పుడే నలువైపులా అనేక గొడవలు జరుగుతున్నా మిమ్మల్ని మీరు ఏకాంత వాసులుగా అనుభవం చేస్తారు. వర్తమాన సమయంలో ఇలా గుప్త శక్తుల ద్వారా అనుభవీ మూర్తులుగా అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మీరందరూ ఇప్పుడు కూడా స్వయాన్ని చాలా బిజీగా భావించుకుంటున్నారు, కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నారు. ముందు ముందు ఇంకా బిజీగా అయిపోతారు. అందువలన ఇటువంటి భిన్న భిన్న రకాల స్వ అభ్యాసం, స్వసాధన ఇప్పుడు మాత్రమే చేయగలుగుతారు. నడుస్తూ తిరుగుతూ స్వయానికి ఎంత సమయం లభిస్తే అంత సమయం ఈ అభ్యాసంలో సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. రోజు రోజుకు వాతావరణం అనుసారం ఎమర్జెన్సీ కేసులు చాలా వస్తాయి. ఇప్పుడైతే విశ్రాంతిగా వైద్యం చేస్తున్నారు, కానీ ఎమర్జెన్సీ కేసులలో సమయము మరియు శక్తులతో కొద్ది సమయంలోనే ఎక్కువ కేసులను చూడాల్సి ఉంటుంది. అవినాశి నిరోగులుగా అయ్యేందుకు ఒకే విశ్వ హాస్పిటల్ అని ఛాలెంజ్ చేసినప్పుడు మీరు నలువైపులా ఉన్న రోగులు ఏదో ఒక అనారోగ్యం
శరీరానికి ఉన్నాయి, మనస్సుకు ఉన్నాయి. వీరందరూ ఎక్కడికి వెళ్తారు? ఎమర్జెన్సీ కేసులు కూడా లైన్ కడతాయి మీ ముందుకు. ఆ సమయంలో ఏం చేస్తారు? అమర్ భవ అనే వరదానం అయితే ఇస్తారు కదా. స్వ అభ్యాసము అనే ఆక్సిజన్ ద్వారా సాహసం, ధైర్యం అనే శ్వాస వారికి ఇవ్వాల్సి ఉంటుంది. హోప్లెస్ కేస్, నమ్మకమే లేనటువంటి వారు అనగా నలువైపుల నుండి అన్ని విషయాలలో నిరుత్సాహంతో ఉన్న కేసులు ఎక్కువగా వస్తాయి. అటువంటి హోప్లెస్ ఆత్మలకు సాహసం ఇప్పించడమే శ్వాస నింపడం. అప్పుడు వెంటనే ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వ అభ్యాసం ఆధారంగా అటువంటి ఆత్మలను శక్తిశాలిగా తయారు చేయగలరా? అందువలన తీరిక లేదు అని ఇప్పుడు చెప్పకండి. తీరిక ఉంది అంటే ఇప్పుడే ఉంది, ఇక ముందు తీరిక అస్సలు ఉండదు. ఏ విధంగానూ తీరిక లభించదు, కానీ తీరిక చేసుకోవాలి. సమయం లభించదు, కానీ సమయాన్ని తీయాల్సి ఉంటుంది. అది ఇతరులకు చెప్తారు కదా. కనుక స్వ అభ్యాసం కోసం కూడా సమయం లభిస్తే చేస్తాములే అని కాదు, సమయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. స్థాపన యొక్క ఆది కాలం నుండి ఒక విశేషమైన విధి పద్ధతి నడుస్తూ ఉంది. అదేమిటి? బిందువు. బిందువు కలిస్తే చెరువు అవుతుంది. అలాగే సమయం కొరకు కూడా ఇదే విధి. ఎంత సమయం లభిస్తే అంత సమయం అభ్యాసం చేస్తూ సర్వ అభ్యాస స్వరూపులు సాగరంగా అయిపోతారు. ఒక్క సెకండు లభించిన దానిని కూడా అభ్యాసం కోసం జమ చేసుకుంటూ వెళ్ళండి. సెకండు అలా చేస్తూ వెళ్తే ఎంత సమయం అయిపోతుంది. అలా ప్రోగు చేసినట్లయితే అరగంట కూడా అయిపోతుంది. నడుస్తూ తిరుగుతూ అభ్యాసులుగా అవ్వండి. ఎలాగైతే చాత్రక పక్షి ఒక్కొక్క బిందువు కోసం దప్పికతో ఉంటుందో, అలాగే స్వ అభ్యాసి చాత్రకులు ఒక్కొక్క సెకండు అభ్యాసానికి ఉపయోగిస్తే అభ్యాస స్వరూపులుగా అవ్వనే అవుతారు. స్వ అభ్యాసములో నిర్లక్ష్యంగా అవ్వకండి. ఎందుకంటే అంతిమంలో విశేష శక్తుల అభ్యాసం యొక్క అవసరం ఎక్కువగా కావాలి. ఆ ప్రాక్టికల్ పేపర్ల ద్వారానే నంబర్ లభించనుంది. అందువలన ఫస్ట్ డివిజన్ తీసుకునేందుకు స్వ అభ్యాసాన్ని తీవ్రతరం చేయండి. అందులో కూడా ఏకాగ్రత శక్తిని విశేషంగా అభ్యాసం చేస్తూ ఉండండి. గొడవలు జరుగుతున్నా మీరు ఏకాగ్రంగా ఉండాలి. స్థానము మరియు పరిస్థితులు సైలెన్స్గా ఉన్నప్పుడు ఏకాగ్రం అవ్వడం అయితే సాధారణ విషయం, కానీ నలువైపుల అలజడి మధ్యలో ఒక్కరి అంతిమంలో లీనమైపోండి, అనగా ఏకాంత వాసులుగా అయిపోండి. ఏకాంత వాసులుగా ఏకాగ్ర స్థితులైపోండి. ఇదే మహారథుల మహాన్ పురుషార్థం. క్రొత్త పిల్లల కోసం అయితే చాలా సహజ సాధనం. ఒకే విషయాన్ని స్మృతి చెయ్యండి. ఒకే విషయాన్ని అందరికీ వినిపించండి. కావున ఒకే విషయాన్ని గుర్తు చేసుకోవడం లేక వినిపించడం కష్టమైతే కాదు కదా. అనేక విషయాలనైతే మర్చిపోతారు, కానీ ఒకే విషయాన్నైతే మర్చిపోరు. ఒక్కరినే మహిమ చేస్తూ ఉండండి. ఒక్కరి పాటనే పాడుతూ ఉండండి. ఒక్కరి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. ఇదైతే ఈజీ, లేక ఇది కూడా కష్టమా? ఎక్కడైతే ఒక్కరే ఉంటారో అక్కడ ఏకరస స్థితి స్వతహాగా తయారవుతుంది. ఇంకేం కావాలి? ఏకరస స్థితియే కదా కావాలి. కావున ఈ ఏక ఒకటి, ఒక్క శబ్దాన్ని గుర్తుంచుకోండి. ఒక్కరి పాటే పాడాలి, ఒక్కరిని స్మృతి చెయ్యాలి. ఎంత సహజం! క్రొత్త పిల్లల కోసం సహజమైన షార్ట్ కట్ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కావున త్వరగా చేరుకుంటారు. ఇదే కోరుకుంటున్నారు కదా. వెనుక వచ్చారు కానీ ముందుకు వెళ్ళాలి. కావున ఇదే షార్ట్ కట్ మార్గం. దీని ద్వారా నడిచినట్టయితే త్వరగా చేరుకుంటారు. మాతలకైతే అన్ని విషయాలలో సహజమైనదే కావాలి కదా. ఎందుకంటే జన్మాంతరాలుగా చాలా అలసిపోయి ఉన్నారు. కావున సహజమైనది కావాలి. ఎంతగా భ్రమించారు! 63 జన్మలుగా ఎంతగా భ్రమించారు. కావున భ్రమించిన ఆత్మలకు సహజ మార్గం కావాలి. సహజ మార్గాన్ని తమదిగా చేసుకోవడం వలన గమ్యానికి తప్పకుండా చేరుకుంటారు. అర్థమైందా? మంచిది. క్రొత్తవారు కూడా కూర్చున్నారు, మహారథులు కూడా కూర్చున్నారు. ఇరువురు ఎదురుగా ఉన్నారు. అందరికంటే ఎక్కువ సమీపంగా ఉండేది ఇక్కడ
రాజస్థాన్కు గుజరాతే కదా సమీపంగా ఉండడంతో పాటు సహయోగిగా కూడా గుజరాత్ వారు ఉన్నారు. సహయోగంలో గుజరాత్ నెంబర్ రాజస్థాన్ కంటే ముందు ఉంది. ఆబు రాజస్థాన్లో ఉంది కనుక రాజస్థాన్ సమీపంగా ఉంది. రాజస్థాన్లోని రాజులు కూడా మేల్కొంటే అద్భుతం చేస్తారు. ఇప్పుడు గుప్తంగా ఉన్నారు, తర్వాత ప్రత్యక్షం అవుతారు. గుజరాత్ వారి జన్మ ఎలా జరిగిందో తెలుసా? గుజరాత్కు మొదట సహయోగం ఇవ్వబడింది. సహయోగ జలంతో బీజం పడింది, కావున ఫలం కూడా సహయోగందే వెలువడుతుంది. గుజరాత్కు డైరెక్ట్ బాప్దాదా సంకల్పం యొక్క సహయోగమనే నీరు లభించింది, కావున ఫలం కూడా సహయోగందే వెలువడుతుంది కూడా. అర్థమైందా? గుజరాత్ వారు ఎంతటి భాగ్యశాలురు. గుజరాత్లో బాప్దాదా సెంటర్ తెరిచారు. గుజరాత్ వారు తెరవలేదు బాప్దాదా, అందువలన కోరుకోకపోయినా సహజంగానే సహయోగ ఫలం వెలువడుతూ ఉంటుంది. మీరు శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఏ కార్యంలోనూ మీరు శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ధరణి సహయోగ ఫలాలను ఇచ్చేది. మంచిది. స్వ అభ్యాసం యొక్క ఛాత్రకులందరికీ సదా ఏకాంతవాసి ఏకాగ్రత కలిగిన శక్తిశాలి ఆత్మలకు సదా స్వ అభ్యాసం యొక్క శక్తుల ద్వారా సర్వులను నిరుత్సాహం నుండి సదా ఉత్సాహవంతులుగా చేసేవారికి, సదా సర్వశక్తులను ప్రాక్టికల్గా ఉపయోగించే వారికి, అలాంటి శ్రేష్ఠ స్వ అభ్యాసులకు, స్వరాజ్య అధికారి శ్రేష్ఠాత్మలకు, మహావీరులకు మరియు క్రొత్త పిల్లలకు అందరికీ బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఒకరు అనగా ఒక గ్రూప్ మేళాకు వస్తారు, మరొకరు వెళ్తారు. ఇది వచ్చి వెళ్ళే మేళా. బాప్దాదా అయితే పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు. క్రొత్తవారైనా పాతవారైనా భాషను తెలిసిన వారైనా హిందీ లేక తెలియని వారైనా మురళిని అర్థం చేసుకున్నా లేక అర్థం చేసుకోకపోయినా తండ్రికి చెందిన వారే. ఎంతైనా ప్రేమతో వచ్చి చేరుకుంటారు. తండ్రికి ఏ విషయం యొక్క ఆకలి ఉంది? ప్రేమ యొక్క ఆకలి, తెలివి యొక్క ఆకలి కాదు. తండ్రి ప్రేమను చూస్తారు, హృదయపూర్వకమైన ప్రేమను చూస్తారు. ఎంత అమాయకులుగా ఉంటారో అంతగా సత్యమైన ప్రేమ ఉంటుంది. అతి తెలివి చతురతతో కూడినది ప్రేమ కాదు. కావున అమాయకమైన పిల్లలు అందరికంటే ప్రియమైన వారు. ఎలాగైతే నాలెడ్జ్ఫుల్ అన్న టైటిల్ ఉందో అలాగే భోలానాథుడు అన్న టైటిల్ కూడా ఉంది తండ్రికి. రెండింటి స్మృతి చిహ్నాలు ఉన్నాయి. క్రొత్త పిల్లలు భావన కలిగిన మంచి పిల్లలు. మంచిది. పార్టీలతో అవ్యక్త బాప్దాదా వ్యక్తిగత కలయిక. సదా స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాలుగా భావిస్తూ ఉన్నారా? ఫరిస్తా అనగా డబల్ లైట్. ఎంతెంత తేలికతనం ఉంటుందో అంతగా స్వయాన్ని ఫరిస్తాగా అనుభవం చేస్తారు. ఫరిస్తాలు సదా మెరుస్తూ ఉంటారు. మెరుస్తున్న కారణంగా సర్వులకు స్వతహాగానే ఆకర్షితులవుతారు. అంటే తమ వైపుకు ఆకర్షిస్తారు సర్వులను. అలాంటి ఫరిస్తాలకు దేహము మరియు దైహిక ప్రపంచంతో ఎటువంటి సంబంధము ఉండదు. శరీరంలో సేవ కొరకే ఉంటారు, సంబంధం ఆధారంగా ఉండరు. దేహ సంబంధాల ఆధారంగా ఉండరు. సేవా సంబంధము లెక్కతో ఉంటారు. ప్రవృత్తిలోని సంబంధంగా భావిస్తూ ఉండరాదు, సేవగా భావిస్తూ ఉండాలి. ఇల్లు అదే, పరివారము అదే, కానీ సేవా సంబంధం ఉంది. కర్మ బంధనాలకు వశీభూతులుగా ఉండరు. సేవా సంబంధంలో ఎందుకు ఏమిటి అనేవి ఉండవు. ఎటువంటి ఆత్మలైనా సేవా సంబంధం ప్రియమైనది. ఎక్కడ దేహం ఉంటుందో అక్కడ వికారాలు ఉంటాయి. దేహ సంబంధంతో వికారాలు వస్తాయి. దేహ సంబంధం లేకపోతే వికారాలు ఉండవు. ఏ ఆత్మనైనా సేవా సంబంధంలో చూసినట్లయితే వికారాల ఉత్పత్తి జరగదు. అటువంటి ఫరిస్తాగా ఉండండి, కానీ బంధువులుగా కాదు. ఎక్కడైతే సేవాభావం ఉంటుందో అక్కడ సదాశుభ భావన ఉంటుంది. ఇంకా ఏ భావం ఉండదు. దీనినే చాలా అతీతమైన మరియు అతి ప్రియమైన కమల పుష్ప సమానమైన స్థితి అని అంటారు. సర్వ పురుషులలో ఆత్మలలో ఉత్తమ ఫరిస్తాలుగా అవ్వండి, అప్పుడే దేవతలుగా అవుతారు. సెకండ్ గ్రూప్తో అందరూ దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా, దుఃఖాల నుండి అతీతంగా సుఖసాగరుడి సుఖాన్ని అనుభవం చేసే అనుభవజ్ఞులుగా భావిస్తూ నడుస్తున్నారా?
మొదట దుఃఖ ప్రపంచం యొక్క అనుభవజ్ఞులుగా ఉండేవారు ఇప్పుడు దుఃఖ ప్రపంచం నుండి బయటపడి సుఖ ప్రపంచం యొక్క అనుభవజ్ఞులుగా అయిపోయారు. ఇప్పుడు సుఖంనిచ్చే ఒకే మంత్రం లభించడంతో దుఃఖం సమాప్తమైపోయింది. మీరు సుఖదాతకు చెందిన సుఖ స్వరూపులైన ఆత్మలు, సుఖ సాగరుడైన తండ్రికి పిల్లలు అన్న మంత్రం లభించింది. మనస్సు తండ్రి వైపు లగ్నమైపోయాక దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? మనస్సును తండ్రి వైపు తప్ప ఇంకెక్కడైనా లగ్నం చేసినప్పుడే మనసుకు దుఃఖం కలుగుతుంది. మన్మనాభవగా ఉన్నట్లయితే దుఃఖం ఉండదు. కావున మనస్సు తండ్రి వైపు ఉందా లేక ఇంకెక్కడైనా ఉందా? తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు దుఃఖం కలుగుతుంది. నేరుగా తిన్నని మార్గం ఉన్నప్పుడు తప్పు మార్గంలో ఎందుకు వెళ్తారు? ఏ మార్గంలో వెళ్ళేందుకు నిషేధమో ఆ మార్గంలో ఎవరైనా వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూడా శిక్ష విధిస్తుంది. దారి మూసేసినప్పుడు ఎందుకు వెళ్తారు? తనువు కూడా నీదే, మనస్సు కూడా నీదే, ధనం కూడా నీదే. నాదంటూ ఏమీ లేనప్పుడు, అంతా భగవంతుడిది అయినప్పుడు దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? నీది అన్నప్పుడు దుఃఖం లేదు. నాది అనేది ఉంటే దుఃఖం ఉంటుంది. నీది నీది అని అంటూ నీ దాన్నిగా అయిపోయాను అంటారు. థర్డ్ గ్రూప్ సదా ఒకే బలం, ఒకే విశ్వాసం, ఇదే స్థితిలో ఉంటున్నారా? ఒక్కరిలో విశ్వాసం అనగా శక్తి యొక్క ప్రాప్తి. ఇలా అనుభవం చేస్తున్నారా? నిశ్చయ బుద్ధి కలవారు విజయులు. దీనినే మరో మాటలో ఒకే బలం, ఒకే విశ్వాసం అని అంటారు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా అవ్వకపోవడము అనేది ఉండదు. తమలోనే ఇది అవుతుందా అవ్వదా అని కొద్దిగా సంకల్ప మాత్రంగా అయినా సంశయం వస్తే విజయులుగా కాలేరు. తమ పైన, తండ్రి పైన, డ్రామా పైన పూర్తి నిశ్చయం ఉంటే విజయం లభించకపోవడము అనేది ఎప్పుడూ జరగదు. ఒకవేళ విజయం కలగకపోతే తప్పకుండా ఏదో ఒక పాయింట్లో నిశ్చయం యొక్క లోపం ఉంది. తండ్రి పైన నిశ్చయం ఉంటే స్వయంలో కూడా నిశ్చయం ఉంటుంది. మీరు మాస్టర్లు కదా. మాస్టర్లు సర్వశక్తివంతులుగా ఉన్నప్పుడు డ్రామాలో ప్రతి విషయాన్ని నిశ్చయ బుద్ధి కలవారై చూస్తారు. అటువంటి నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలలో సదా నాకు విజయం లభించి ఉంది అన్న ఉత్సాహం ఉంటుంది. అటువంటి విజయులే విజయమాలలోనే మణులుగా అవుతారు. విజయం వారి వారసత్వం. జన్మసిద్ధ అధికారికంగా ఈ అధికారం ప్రాప్తిస్తుంది. మాతలతో కలయిక. బాప్దాదా కూడా మాతలకు సదా నమస్కరిస్తారు. ఎందుకంటే మాతలు సదా సేవలో అడుగు ముందుకు వేస్తారు. బాప్దాదా మాతల గుణగానం చేస్తారు. మాతలు ఎంత శ్రేష్టంగా అయిపోయారో వారిని చూసి బాప్దాదా కూడా హర్షితమవుతారు. సదా మీ ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సంతోషంగా ఉండండి. మనస్సులో సంతోష గీతాలు సదా మ్రోగుతూ ఉండాలి. మాతలకి ఇంకేం పని ఉంది? బ్రాహ్మణులుగా అయ్యాక మీ పని సదా పాడడం, నాట్యం చేయడమే కదా. మనస్సుతో నాట్యం చేయండి, మనస్సుతో పాటలను పాడండి. ఒక్కొక్క జగన్మాత ఒక్కొక్క దీపాన్ని వెలిగించినట్లయితే ఎన్ని దీపాలు వెలుగుతాయి? జగత్తు యొక్క మాతల జగత్తులోని దీపాలను వెలిగిస్తున్నారు కదా. జగత్తు యొక్క మాతలు జగత్తులోని దీపాలను వెలిగిస్తున్నారు కదా. దీపాలు వెలుగుతూ వెలుగుతూ దీపమాలగా అయిపోతారు. మంచిది. ప్రశ్న: సేవకు సహజ సాధనం సర్వులను ఆకర్షించే సహజ సాధనము లేక పురుషార్థమేది? సమాధానం: హర్షితంగా ఉండే ముఖం. ఎవరైతే సదా హర్షితంగా ఉంటారో వారు స్వతహాగానే అందరినీ ఆకర్షిస్తారు. అంతేకాక సహజంగా సేవకు నిమిత్తంగా కూడా అయిపోతారు. హర్షిత ముఖత సంతోషానికి గుర్తు. సంతోషంగా ఉండే ముఖాన్ని చూసి స్వతహాగానే ఏం పొందారు, ఏం లభించింది వీరికి అని అడుగుతారు. కావున ఎలా ఉన్న నేను ఎలా అయ్యాను అని సంతోషంగా ఉండండి. ప్రశ్న: తిలకము అంటే అర్థం ఏంటి? ఏ తిలకాన్ని ధారణ చేస్తే సదా నషాతో సంతోషంతో ఉంటారు? జవాబు: తిలకము అనగా స్మృతి స్వరూపము అని అర్థం. కావున సదా మేము సింహాసన అధికారులము అన్న స్మృతిలో ఉండాలి. మేము ఆ ప్రభు సింహాసనానికి అధికారులైన అపురూపమైన ఆత్మలం. ఈ తిలకాన్ని ధారణ చేయడం వలన సదా నషాలో సంతోషంలో ఉంటారు.
సింహాసనము మరియు అదృష్టము అని అంటారు. సింహాసన అధికారిగా అయ్యే భాగ్యం లభించింది. కావున సదా శ్రేష్ఠ సింహాసనం మరియు అదృష్టవంతులైన ఆత్మలము అనే నశాలో మరియు సంతోషంలో ఉండండి. ఓం శాంతి.